హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు 15 లోపు 25,000 కోట్ల బకాయిల చెల్లింపుల గురించి తాజా సమాచారం తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలు ఇప్పుడు ఒక కీలకమైన మరియు ఉత్కంఠభరిత దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరిపై మరియు కాలయాపన ధోరణిపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్రావు తమ తీవ్రస్థాయి అసంతృప్తిని, ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో జరిగినటువంటి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సచివాలయ అత్యవసర సమావేశాల్లో వారు ఈ విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం కేవలం చర్చల పేరుతో కాలం గడుపుతోందని, కానీ క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యంగా జూలై నెలలో ప్రభుత్వం పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. జూలై 10 మరియు 11 తేదీలలో మంత్రుల బృందంతో, ఆ తర్వాత జూలై 22న మంత్రివర్గ ఉపసంఘంతో సుదీర్ఘమైన సమావేశాలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ఉద్యోగుల సమస్యలన్నిటినీ ఏకరువు పెట్టించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోవడం లేదని, లేదా అధికారిక ఉత్తర్వులు జారీ చేయకపోవడం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తుందని, ఇది కేవలం ఉద్యోగుల ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి లేదా వారిని పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రగా వారు అభివర్ణించారు. అయితే ఒక ప్రభుత్వం తనకు తానుగా ఉద్యోగ స్నేహపూర్వక ప్రభుత్వం అని చెప్పుకోవాలి అనంటే, అది ఉద్యోగులకు చట్టబద్ధమైన హక్కులను కాపాడటమేనని, కేవలం మాటలతో మోసం చేయటం కాదని వారు గట్టిగా గుర్తు చేశారు. సో, ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పేరుకేనా, మాటలకేనా, చేతల్లో చూపించడం లేదంటున్నారు. మరియు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల పెండింగ్ బకాయిలను ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయిన అమౌంట్ అన్నమాట. అలాగే గతంలో 25,000 కోట్లు పెండింగు. సో, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 50,000 కోట్లకు ఆహ్, చేరుకోవడం ఒక పెను సంచలనంగా మారింది. ఈ భారీ మొత్తం అనేది ఉద్యోగుల కష్టార్జితం మరియు వారికి రావాల్సిన న్యాయబద్ధమైన సొమ్ము. అయితే ఈ మేరకు బొప్పరాజు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మేము ప్రభుత్వాన్ని కొత్తగా ఉచిత పథకాలు అడగటం లేదు, లేదా అదనపు బోనస్‌లు కావాలని కోరటం లేదు. మా జీతాల నుంచి కట్టయిన సొమ్మే మాకు రావాల్సినటువంటి డీఏలు, గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలను మాత్రమే అడుగుతున్నామని" స్పష్టం చేశారు. అయితే ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బాకీ ఉందో ఆ వివరాలను వారి నెలవారీ వేతన పత్రంలో ఖచ్చితంగా నమోదు చేయాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ, గత 2 సంవత్సరాలుగా కరువు భత్యం, డీఏ బకాయిల చెల్లింపులు చేయకపోవడం వల్ల సగటు ఉద్యోగి కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని వారు ఆవేదన చెందారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో జీతాలు సకాలంలో అందకపోవడం, బకాయిలు రాకపోవడం ఉద్యోగులను కృంగతీస్తోంది. అందుకే తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని కమిషన్ నియమించాలని మరియు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మధ్యంతర భృతి ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐఆర్ ప్రకటించడం వల్ల ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. అయితే విశ్రాంత ఉద్యోగుల విషయంలో కూడా ఏపీ జేఏసీ అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వయసు మళ్లిన పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని, అలాగే పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక పెన్షనర్ల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నటువంటి ఎన్నికల హామీని అమలు చేయాలని కోరారు. అయితే ఆరోగ్యపరంగా ఉద్యోగులకు భరోసా ఇచ్చే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ప్రస్తుతం అనేక ఇబ్బందుల్లో ఉందని, ఆసుపత్రులు నగదురహిత చికిత్స అందించడం లేదని వారు ఫిర్యాదు చేశారు. అయితే ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో లోపాలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే కొత్తగా వచ్చిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలతో కలిపి మొత్తం 27 డిమాండ్ల పరిష్కారం కోసం వారు పట్టుబడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీని వారు డెడ్‌లైన్‌గా ప్రకటించారు. సో, భారత స్వాతంత్ర దినోత్సవం నాటికి ప్రభుత్వం ఈ సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే, ఆ తర్వాత అదే వారంలో విజయవాడలో ఒక భారీ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.
ఆ సమావేశం ద్వారా రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతామని వారు హెచ్చరించారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు అని, తమ హక్కుల కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో ఏకగ్రీవ తీర్మానమైతే చేశారు.